తిరుపతి శేషాచలం అడవుల్లో నుండి ఏనుగుల దంతాలు హైదరాబాద్కు అక్రమ రవాణా చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన రేకులకొండ ప్రసాద్ను ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు హైదనగర్ ఫారెస్ట్ అధికారులతో కలిసి అరెస్టు చేయడం జరిగింది. లోకేశ్వర్ రెడ్డి అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు రాచకొండ సిపి తెలిపారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎర్రచందనం స్మగ్లింగ్ లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన నిందితుడు ప్రసాద్ కు అదే జైలుకు ఎర్రచందనం కేసులో వచ్చిన లోకేశ్వర్ రెడ్డితో పరిచయం ఏర్పడగా ఇతర నిందితులు బయటకు వచ్చి సులభమైన మార్గంలో ఈ రోజు ఉదయం 2 ఏనుగు దంతాలను ఎల్బీ నగర్ లో అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా అరెస్టు చేసినట్లు, వాటి విలువ బహిరంగ మార్కెట్లో 3 కోట్ల రూపాయలు ఉన్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు తెలిపారు. Different aspect of policing initiatives లో రాచకొండ పోలీస్ SOT టీమ్స్ చేసిన ఆపరేషన్ లో ఫారెస్ట్ అఫీషియల్స్ కోఆర్డినేషన్ తో ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్టుగా ఎలిఫెంట్ ఐవరీ 2 సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 crores వర్త్ ఉంటుంది. మేము పట్టుకున్న తర్వాత ఈ నేరస్తులు అసలు ఇది ఒరిజినల్ నాకు కాదా అని కూడా మేము ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడి ఇది అథెంటిసిటీ ఆఫ్ దిస్ ఐవరీ ఎలిఫెంట్ ఐవరీ గురించి కనుక్కొని ఇది జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇది పెద్ద నేరం రాచకొండ కమిషనరేట్లో ఫస్ట్ టైం ఇటువంటిది మా SOT ఆఫీషియల్స్ ఎనీ అదర్ ఆఫీసర్ పట్టుకున్నారు. కమిషనరేట్ వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సచ్ కేస్ పీపుల్ హావ్ గాట్ ఇట్. దీంట్లో ఏంటంటే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారము ఇది నేరం. ఇది అందులో ఉన్నటువంటి షెడ్యూల్ 1లో ఉన్నది. ప్రొహిబిటెడ్ ఇటువంటి దీన్ని క్యారీ చేసినా, అమ్మాలని చూసినా, దీన్ని పర్చేస్ చేసినా, ఈవెన్ హంటింగ్లో దీంట్లో చేసినా కానీ ఇది నేరం ఉంటుంది. కాబట్టి ఇది చాలా రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే ఇంకా స్టేటస్ సింబల్ లాగా ఉంది. మన కంట్రీలో కూడా లాట్ ఆఫ్ రిలీజియస్ సెంటిమెంట్స్తో పాటు ఇది ఉంటే విక్టరీ ఉంటుందని, అథారిటీ ఉంటుందనే ఒక బిలీఫ్ ఉంది. దానివల్ల దీని రేట్స్ ఎక్కువగా మార్కెట్లో ఉంటున్నాయి. డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ రేట్స్ పైకి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఇది అది మీరు చూస్తుంటే అది దాన్ని దగ్గర నుంచి ఎలిఫెంట్ను చంపడమో లేకపోతే చనిపోయిన దాని దగ్గరనే తీసుకొని కట్ చేసి తీసుకొచ్చిన క్లియర్ కనబడుతుంది. దానికి ఉన్నటువంటి టెక్స్చర్ అదంతా చూస్తుంటే దీని తగ్గట్టుగా మేము ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం. దాని ప్రకారము చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నేరస్తులు ఇద్దరు నేరస్తులు ఉన్నారు, ప్రసాద్ అని లోకేశ్వర్ రెడ్డి. వీళ్ళిద్దరూ రెడ్ శాండర్ స్మగ్లింగ్లో వాళ్ళు నేరస్తులు. దాంట్లో వాళ్ళు అరెస్ట్ కూడా చేయబడ్డారు. టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్లో టాస్క్ ఫోర్స్ ద్వారా తిరుపతిలో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఇద్దరు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చినాక ఇంకా బెటర్ వేలో ఇంకా మనీ సంపాదించాలంటే ఇవి ట్రైబల్స్, యానాది ట్రైబల్స్ దగ్గర ఎక్కువగా ఇటువంటి యాక్సెస్ ఉంటుంది అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ శేషాచల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ నుంచి ఇవి సేకరించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము విల్ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్. టుడే మార్నింగ్ వీ గాట్ దిస్ అక్యూజ్. దీనికోసము మేము స్టడీ చేస్తూ ఉంటే యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ సిస్టమ్ ఆఫ్ నోయింగ్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మేము ఫోకస్గా ఉంటాం. రెడ్ శాండర్ పైన ఉన్నటువంటి ఫోకస్లో ఈ